రాకాలోకంకి స్వాగతం। ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులతో షేర్ చేయండి। ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయడానికి సబ్స్క్రైబ్ బటన్ని నొక్కవచ్చును। పక్కనే బెల్ ఐకాన్ ఉంది, దాన్ని కూడా నొక్కినట్టయితే రాకాలోకంలో కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది। మిత్రులారా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యొక్క టైమింగ్ కానీ రాజకీయ చాతుర్యం కానీ ఈ విషయంలో ఎవరికి సందేహం ఉండనక్కర్లేదు। ఎందుకంటే ఎన్నికలను రాజకీయాలను ఎదుటి పార్టీల ప్రత్యర్థి పార్టీల ఎత్తుగడలను ఊహించటంలో ఆయన్ని మించిన వారు బహుశా ప్రస్తుతం భారతదేశంలో మరే రాజకీయ నాయకుడు లేడు। రాజకీయం ఆయనకు ఎంత తెలుసు అన్నది ఆయన బంగ్లాదేశీ చొరబాటుదారుల గురించి ఇటీవల రాజస్థాన్లోని బాన్స్వాడలో చేసినటువంటి వ్యాఖ్య ఒక నిదర్శనం। ఎందుకంటే ఆయన ఆ రోజునే ఎందుకు ఎంచుకున్నారు? దానికి రెండు కారణాలు ప్రధానంగా ఉన్నాయి। ఆ రోజునే జార్ఖండ్ లోపల అరవింద్ కేజ్రీవాల్ జైల్లో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత కేజ్రీవాల్ జార్ఖండ్లో ఉన్నటువంటి రాంచీలో ఒక బహిరంగ సభలో మాట్లాడబోతున్నారు। ఆ సభలో అవినీతి ఆరోపణలపై జైల్లో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ భార్య కూడా మాట్లాడబోతున్నారు। జైల్లో ఉన్నటువంటి ఇద్దరు ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, వీళ్ళ సతీమణులు మాట్లాడినట్లయితే నేషనల్గా అది పెద్ద వార్త అవుతుంది, నేషనల్ మీడియా కవర్ చేస్తుంది, పత్రికల్లో దాని గురించి మాట్లాడతారు। వీళ్ళిద్దరి ఫోటోలు గనక ఫ్రంట్ పేజీలో వస్తాయి, ఎందుకంటే బ్రహ్మాండమైనటువంటి ఫోటో ఆపర్చునిటీ అవుతుంది। ఫోటో ఆప్ అంటారు మీడియాలో ఉన్నటువంటి వాళ్ళు, ఇదొక గొప్ప ఫోటో ఆప్ అవుతుంది। కాబట్టి ఈ వార్త నేషనల్ మీడియాలో టాప్ న్యూస్ అవుతుంది। అరవింద్ కేజ్రీవాల్ భార్య, అదేవిధంగా హేమంత్ సోరెన్ భార్య ఇద్దరూ కలిసి మాట్లాడితే సరిగ్గా అదే సమయంలో వాళ్ళ వార్తను లోపలి పేజీల్లోకి నెట్టేసేలాగా బాన్స్వాడాలో మోదీ బంగ్లాదేశీ చొరబాటుదారుల ఇష్యూని ప్రస్తావించారు। అదేవిధంగా భారతదేశపు పౌరులు సంపాదించుకున్నటువంటి డబ్బుని వెల్త్ రీడిస్ట్రిబ్యూషన్, డబ్బుల పంపిణీ పేరిట, అందరికీ సమానంగా పంపిణీ పేరిట మీరు కష్టపడి సంపాదించుకున్నటువంటి డబ్బును బంగ్లాదేశీ చొరబాటుదారులకు ఇవ్వడం జరుగుతుంది। వాళ్ళ నలుగురు పిల్లలు, వాళ్ళ బోలెడు మంది పిల్లలు, అనేక మంది భార్యలతో ఉన్నటువంటి వాళ్లకు ఇది ఇవ్వడం జరుగుతుంది। ఇది మీకు సమ్మతమేనా? మీ జేబులో ఉన్నటువంటి డబ్బులు, మీ మంగళసూత్రాలు ఇవన్నీ కూడా తీసుకుని ఇస్తారు, ఇది మీకు సమ్మతమేనా అని చెప్పి ఆయన రెటరికల్గా ప్రశ్నించారు। దీంతో ఒక్కసారిగా మొట్టమొదట జరిగింది ఏంటంటే రాంచీలో జరిగినటువంటి సంఘటన లోపలి పేజీల్లోకి వెళ్ళింది। విపక్షపు ప్లాన్ విఫలమైంది। రెండవది, విపక్షము ఈ బంగ్లాదేశీ ముస్లిముల్లో బంగ్లాదేశీ తీసేసి ముస్లిములకు వ్యతిరేకంగా మోదీ మాట్లాడారు, ముస్లిములకు వ్యతిరేకంగా మోదీ మాట్లాడారని చెప్పి ఒక్కసారిగా ఆరున్నొక్క రాగం అందుకున్నాయి। ఆ రకంగా వాళ్ళు మోదీ ట్రాప్లో పడ్డారు। వాళ్ళందరూ కూడాను ముస్లిముల పక్షం మాట్లాడడం వల్ల ఎవరికి లాభము, ఎవరికి నష్టము, రాజకీయ పార్టీలను, రాజకీయాలను అబ్జర్వ్ చేస్తున్నటువంటి ప్రతి వాళ్ళు ఊహించగలరు। ప్రస్తుతము దేశంలో హిందూ చైతన్యము నానాటికి పెరుగుతున్న సందర్భంలో ఈ కుహనా సెక్యులర్ పార్టీలన్నీ కూడాను బంగ్లాదేశీ ముస్లిములు అన్నటువంటి మాటలోని బంగ్లాదేశీని తీసేసి కేవలం ముస్లిములుగా మార్చి గుప్పెడు ముస్లిం ఓట్లు ఏదో వస్తాయన్నటువంటి ఆశతో హడావిడి మొదలు పెట్టడం వల్ల మోదీ వేసిన ట్రాప్లోకి ఇరుక్కున్నట్టుగా అయింది। ఎందుకంటే జరగబోయేటటువంటి రెండు ఫేజెస్, ఏప్రిల్ 26, మే 2, ఈ రెండు ఎన్నికలు కూడాను కర్ణాటకలోని 14 సీట్లు, మహారాష్ట్రలోని 14 సీట్లు, వెస్ట్ బెంగాల్లోని 7 సీట్లు, అదేవిధంగా ఉత్తరప్రదేశ్లోని 18 సీట్లలో ఎన్నికలు జరుగుతున్నాయి। ఇవన్నీ ఉత్తరప్రదేశ్లో జరిగేటటువంటి ఎన్నికలన్నీ కూడాను వెస్టర్న్ యూపీలో జరుగుతున్నాయి, ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గాలు। అదేవిధంగా కర్ణాటక కావచ్చు, మహారాష్ట్రలో కూడాను ముస్లిం ఓట్లు కన్సిడరబుల్గా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి। ఈ సమయంలో మోదీ బంగ్లాదేశీ ముస్లింల గురించి అన్నటువంటి మాటను ముస్లిములకు ఆపాదించి అనవసరంగా ఇష్యూని కమ్యూనలైజ్ చేయటం వల్ల విపక్షము
సెల్ఫ్ గోల్ చేసుకుంది. విపక్షము, దానికి సంబంధించినటువంటి సోషల్ మీడియా మెషినరీ, పాకిస్తాన్లో ఉన్నటువంటి వాళ్ళ మద్దతుదారులు, సీనియర్ పాకిస్తానీ జర్నలిస్టులు, వీళ్ళందరూ కూడాను మోదీ ముస్లింలకు వ్యతిరేకంగా మాట్లాడారు అని హడావిడి చేయటం మొదలుపెట్టారు. మోదీ స్పీచ్ని వింటే ఆయన మీరు కష్టపడి చెమటోడ్చి సంపాదించుకున్న ధనము బంగ్లాదేశీ ముస్లింలకు పోవడం మీకు సమ్మతమేనా అన్నటువంటి మాట అన్నారు తప్ప ముస్లిములు అని అనలేదు. జాగ్రత్తగా వినాలి. కానీ ఆవేశానికి లోనై ట్రాప్లో పడ్డటువంటి సంఘటన జరిగింది. వాస్తవానికి మోదీ అంటున్నటువంటి మాటకు కూడాను ఒక అర్థం ఉంది. అదేంటంటే రంగనాథ్ మిశ్రా కమిషన్ని కాంగ్రెస్ పార్టీ 2006లో తీసుకొచ్చింది. ఆ రంగనాథ్ మిశ్రా కమిషన్ ఏదైతే ఉందో, సుప్రీంకోర్టు మాజీ జడ్జి ఈ రంగనాథ మిశ్రా కమిషన్ తీసుకొచ్చిన తర్వాత ఆయన రాజ్యసభ సభ్యులయ్యారు. ఆయన సోదరుడైనటువంటి లోక్నాథ్ మిశ్రా రాజ్యసభ సభ్యుడయ్యారు, అస్సాం గవర్నర్ అయ్యారు. ఆయన కుమారుడైనటువంటి పినాకీ మిశ్రా ప్రస్తుతం లోక్సభ ఎంపీగా ఉన్నారు. అయితే ఆయన కాంగ్రెస్లో లేరు, ఆయన బీజేడీలో ఉన్నారు, అది వేరే విషయం పినాకీ మిశ్రా వరకు. అయితే ఈ రంగనాథ మిశ్రా కమిషన్లో ఏముంది? రంగనాథ మిశ్రా కమిషన్లో మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వాలి, ముస్లింలకు 6% రిజర్వేషన్లు ఇవ్వాలి, బీసీల యొక్క కోటా నుంచి తొలగించి ఆ 6% బీసీలకు ఇవ్వాలని రంగనాథ మిశ్రా కమిషన్ 2006లో అన్నమాట ఇది. అంతేకాదు రంగనాథ మిశ్రా కమిషన్ మరొక మాట అయింది, మతము మారినటువంటి షెడ్యూల్డ్ కాస్ట్ వారికి కూడాను రిజర్వేషన్లు వర్తింపజేయాలి అని చెప్పి రికమెండేషన్ ఇచ్చింది. ఈ రంగనాథ మిశ్రా చేసినటువంటి ఈ అత్యంత ప్రమాదకరమైన సిఫార్సులు 2004లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసినటువంటివి. మన్మోహన్ సింగ్ 2006 ఫిబ్రవరిలో మాట్లాడుతూ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి వనరు మీద మొట్టమొదటి హక్కు ముస్లింలకు ఉంటుంది అని చెప్పి తన ప్రసంగంలో చెప్పారు. ఆ ప్రసంగం సోషల్ మీడియాలో అవైలబుల్గా ఉంది, ఎవరైనా కూడా చెక్ చేసుకోవచ్చు. కాబట్టి ముస్లిములని అన్ని వనరులు ముందు ముస్లిములకు చెందాలి అని, ముస్లిములకు రిజర్వేషన్లు ఇవ్వాలి, బీసీల నుంచి తీసి మరీ ఇవ్వాలి, మతం మారినటువంటి ఎస్సీలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి మతపరమైనటువంటి మాటలు మాట్లాడింది మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో 2006లో రంగనాథ మిశ్రా కమిషన్ చెప్పినటువంటి మాట ఇది. అప్పుడు లేనటువంటి గొడవ ఇప్పుడు ఎందుకు వస్తుంది? కాబట్టి మోదీ ప్రస్తావించింది బంగ్లాదేశీ ముస్లింల గురించి, వెల్త్ రీడిస్ట్రిబ్యూషన్ స్కీమ్ గురించి కూడా మోదీ చెబుతున్న మీరు కష్టపడి సంపాదించుకున్న ఆదాయాన్ని కాంగ్రెసు వాళ్ళకి వీళ్ళకి పంచేస్తుంది అని మోదీ అన్న మాట కూడా తప్పు కాదు. ఎందుకంటే టెక్నికల్గా 1963లో ఆ తర్వాత 1974లో 2 సార్లు కాంగ్రెస్ పార్టీ ఇన్కమ్ ట్యాక్స్ పేయిలైనటువంటి ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తల యొక్క ఆదాయంలోని 18% కంపల్సరీ డిపాజిట్ స్కీమ్ కింద పెట్టించింది. ప్రపోజల్ ఇది వచ్చింది, దీన్ని అమలు కూడా చేశారు. 3 ఏళ్ల నుంచి 5 ఏళ్ల వరకు వీటిని డిపాజిట్లో ఉంచాలి. ఈ డిపాజిట్లో ఉంచిన తర్వాత 3 నుంచి 5 ఏళ్ల తర్వాత ఈ డబ్బులు తిరిగి ఇవ్వడం జరుగుతుంది. అంటే నా ఆదాయంలోని 18%. ఈరోజు జిఎస్టీ గురించి దాని గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నటువంటి వాళ్ళు వాస్తవానికి 1963లో 1974లో 2 దఫాలుగా, ఒకసారి నెహ్రూ ఉన్నప్పుడు, ఒకసారి ఇందిరాగాంధీ ఉన్నప్పుడు కంపల్సరీ డిపాజిట్ స్కీమ్ని, దానికి సంబంధించిన విధి విధానాల్ని కూడా రూపొందించి ప్రజల నుంచి ముక్కు పిండి డిపాజిట్ చేయించి ఆ వచ్చినటువంటి డబ్బుల్ని రకరకాల కార్యక్రమాలకు వాడారు. 3 నుంచి 5 సంవత్సరాల తర్వాత ప్రభుత్వం చెల్లించింది తిరిగి. కానీ 3 నుంచి 5 సంవత్సరాలు మీ ఆదాయంలోని 18% బ్లాక్ అయింది. సో కాంగ్రెస్ మళ్ళీ రీడిస్ట్రిబ్యూషన్ పేరిట ఇటువంటి స్కీమ్ తీసుకుని రాదన్నటువంటి గ్యారంటీ ఉందా? కాంగ్రెస్ పార్టీ స్పష్టీకరణ ఇవ్వవలసిన అవసరం ఉంది. ఇప్పుడు ఉచిత బస్సు సదుపాయము, 5 గ్యారంటీలు, 7 గ్యారంటీలు ఏవైతే తీసుకొస్తున్నారో వీటికి డబ్బుని సమకూర్చేందుకు ఇటువంటి గ్యారంటీ స్కీమ్ తీసుకుని రామని చెప్పి కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో కానీ మిగతా ప్రాంతాల్లో కానీ ఇవ్వగలదా? కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మోదీ ఎప్పుడైతే ఈ మాట అన్నారో వీటన్నిటికీ జవాబు చెప్పడానికి బదులు దీన్ని హిందూ ముస్లిం చేస్తే సరిపోతుందని కాంగ్రెస్ భావించింది. కాంగ్రెస్ మోదీ యొక్క ట్రాప్లో పడింది. పర్యవసానంగా ఇప్పుడు
ఈ మొత్తము చర్చ మొదలైంది. ఈ చర్చలో కాంగ్రెస్ పార్టీ డిఫెన్స్లోకి పోక తప్పని పరిస్థితి వచ్చింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.